హాయ్ హలో వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను మీ యాంకర్ సరిత. సో ఈరోజు మనతో ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి, దీని గురించి చెప్పాలంటే చాలా తక్కువ ఇంట్రో ఇవ్వాలి. బికాస్ బ్లూ ఐస్ లావణ్య అంటే గుర్తుపట్టని వాళ్ళు ఎవ్వరూ లేరు. అటు ఇన్స్టాలో, ఇటు యూట్యూబ్లో, అటు ట్రోల్స్లో, మేమ్స్లో షీఈస్ వెరీ ఫేమస్ అనమాట. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆవిడ మాట్లాడి తెలుసుకుందాం మరిన్ని విశేషాలు, వివరాలు. సో హాయ్ లావణ్య గారు. హాయ్. అంటే ఇలా ఫోన్ ఇచ్చేయడం ప్రతి ఇంటర్వ్యూలో బాగా అలవాటు అయిపోయింది కదా. అంటే అదే స్టార్టింగ్ ఒకటి తీద్దాం, మిస్ అవ్వకూడదు అని చెప్పి పట్టుకుని. అంటే ఎందుకు ఇంట్రో బాగా నచ్చుతుందా మీ గురించి పొగుడుతుంటుంటే? ఓకే, లావణ్య ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? సూపర్గా ఉన్నాను. మిమ్మల్ని చూసాక ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను. అటు వైజాగ్ నుంచి ఇట్లు హైదరాబాద్ ఏంటి సడన్గా ఇటు రావడం? ఈ మధ్య కొంచెం 3 months నుంచి, మార్చ్ నుంచి ఎవ్రీ మంత్ ఒక్కొక్కసారి వస్తున్నాను. ఇట్లా ఏమైనా కొలాబరేషన్స్ ఉన్నా, ఈవెంట్స్ ఉన్నా, ఇప్పుడు ఇంటర్వ్యూస్, ఇలా ఏదో ఒకటి అన్నీ హైదరాబాద్ రావాల్సి వస్తుంది. సో టోటల్గా షిఫ్ట్ అయిపోతారా మా హైదరాబాద్కి వైజాగ్ నుంచి? టోటల్గా ఇప్పుడు కాదు, డిసెంబర్ ఆ టైంకి షిఫ్ట్ అవుతాను. ఓకే. సో చెప్పండి లావణ్య గారు, మీ భయం అసలు ఎక్కడ పుట్టింది, ఎక్కడ చదువుకుంది, ఏం చదువుకున్నారు, ఫ్యామిలీ అంటే ఎలా? సో పుట్టింది మొత్తం వైజాగే. ఓకే. మధ్యలో మాత్రం 6th to 10th టెక్కలి అని శ్రీకాకుళంలో చదువుకున్నా. మమ్మీకి ట్రాన్స్ఫర్ అయింది, సో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ 10th అయిపోగానే ఇంటర్ నుంచి మళ్ళీ వైజాగే. సో యా, ఇంటర్ శ్రీ చైతన్య ఎన్ఏడి అందరికీ బాగా తెలుసు. ఇంకా గీతం బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివాను. సో దట్స్ ఇట్. ఇంకా ఫ్యామిలీ, మమ్మీ డాడీ, అన్నయ్యకి రీసెంట్గానే పెళ్ళయింది. ఓకే. ఎస్. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మమ్మీ గవర్నమెంట్ టీచర్, హిందీ టీచర్. డాడీ ఎల్ఐసి ఏజెంట్. సో తర్వాత మీకు ఏమైనా పాలసీస్ కావాలంటే మాకు ఎల్ఐసి పాలసీస్ తప్పకుండా మీకు కాంటాక్ట్ అవుతాను. సో అసలు ఈ ఇన్స్టా అంటే మామూలుగా మనం స్క్రోల్ చేయడం ఒక యాప్ ఉందని మనకు అందరికీ తెలుసు. సో మీకెందుకు సడన్గా అట్లాంటి ఒక డిఫరెంట్ మైండ్ థాట్ వచ్చింది? అసలు ఎప్పుడు వచ్చింది ఇన్స్టా చేయాలి అట్లా కంటెంట్ వీడియోస్ చేయాలని? ఓకే. సో ఫస్ట్ నుంచి కంటెంట్ వీడియోసే చేసేదాన్ని. మధ్యలో ఒక టైంలో ట్రాన్సిషన్ వీడియోస్ కూడా చేశాను. సో ఇట్స్ జస్ట్ దట్ నేను ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవ్వాలి. ఇన్స్టా ఈజ్ జస్ట్ అ ప్లాట్ఫామ్. మెయిన్ కాన్సెప్ట్ అది, ఎలాగైనా వైరల్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. సో కంటెంట్ అనేది వేరే దేనికైనా కన్నా కూడా చాలా బెటర్ వెళ్తుందని తెలుసు. సో అందుకు కంటెంట్ చూస్ చేసుకున్నా. అపార్ట్ ఫ్రమ్ దట్ ముందు కొంచెం హిందీ, ఇంగ్లీష్ ఆ టైప్ చేసేదాన్ని. అప్పుడు కొద్దిగా పర్లేదు, అప్పుడు కూడా వీడియోస్ కొన్ని హిట్ అయ్యాయి. ఒకటైతే నా హైయెస్ట్ 18.3 million వ్యూస్. ఏ వీడియో మాకోసం? ఒకటి జిమ్లో చేశాను, అది జస్ట్ మ్యూజికల్, ఏదో రిలేటబుల్ కంటెంట్ అంతే, తెలుగుది కాదు. బట్ అక్కడికి 4,000 followers వచ్చారు. సో అక్కడ నుంచి మళ్ళీ స్టక్ అయింది. ఫైనల్గా తెలుగు వీడియో ఒకటి హిట్ అయ్యాక కంటిన్యూస్ నవంబర్ నుంచి, మొన్న 2022 నవంబర్ నుంచి తెలుగు వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తే ఇప్పటికి ఇలా ఉంది. యా. సో కంప్లీట్గా తెలుగులో. ఇంకా అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసిన ఆ టైం ఎప్పుడు? చాలా ముందే, ఒక 2 years బ్యాక్ ఒక 1 month చేసి ఉంటాను రెగ్యులర్గా. 1 month చేసి ఆపేసాను. మళ్ళీ 1 year బ్యాక్ ఒక 2 months 3 months చేస్తుంటే, 1 year బ్యాక్ April 26th నుంచి స్టార్ట్ చేసా. 5 months మొత్తం అదర్ లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్ లేదా మ్యూజికల్ కంటెంట్ చేసేదాన్ని. సో నవంబర్ నుంచి తెలుగు కంటెంట్ చేస్తున్నాను, లైక్ 6 months నుంచి. ఓకే. జనాలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే చూడగానే అయ్యే బ్లూ ఐస్ అమ్మాయా అని అలా గుర్తుపడుతున్నారా? యా, అలానే. ఎలా ఉంది వైజాగ్ రెస్పాన్స్? ఎలా ఉంది అసలు మీది? వైజాగ్లో కన్నా హైదరాబాద్లో ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా గుర్తుపట్టారు మా వాళ్ళు మిమ్మల్ని? హైయెస్ట్ రీచ్ హైదరాబాదే, 17. అవును, మీరు ఇన్స్టా, యూట్యూబ్ కంటే కూడా మేమ్స్, ట్రోల్స్ బాగా. యా. సో నన్ను చూసిన వాళ్ళు నా ప్రొఫైల్ ఎక్కడుందో కూడా వాళ్ళకి తెలీదు. మీమ్ పేజెస్లో ఎక్కువ చూశారు. సో యా, నా వీడియోస్ నా పేజ్లో కన్నా మీమ్ పేజెస్లో ఎక్కువ హిట్ అవుతాయి. సో దానివల్ల ఎక్కువ గుర్తింపు వచ్చింది. సో అంతే. నాకైతే రీసెంట్గా నేను విజయవాడ వెళ్ళా, తిరుపతి వెళ్ళా, హైదరాబాద్ వచ్చా, వైజాగ్. ఈ 4 cities నాకు, నేను చూసిన 4 cities గట్టిగానే గుర్తుపడుతున్నారు. తిరుపతిలో కూడా చాలా గుర్తుపడుతున్నారు. లైక్ ఇంకా విజయవాడలో కూడా జస్ట్ బస్ స్టాప్ దిగి కొద్దిసేపు తిరిగా అంతే. అక్కడ షాప్ కొనే దగ్గర వాళ్ళు, ప్రింట్అవుట్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అందరు గుర్తుపడుతున్నారు. దిగ వెంటనే ఫొటోస్ దిగడం, ఫొటోస్ అడగడం. ఫొటోస్ ఇప్పుడు ఒక 20-30 మందికి ఇచ్చుంటా సెల్ఫీస్. సో అంటే నెగిటివ్, పాజిటివ్ అంటే మీకు మన చుట్టూ ఉన్న జనాలు ఎలా ఉంటారంటే
మనం ఎదుగుతున్నాం అంటే పాజిటివ్గా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఇదేంటి సడన్గా ఇంత ఫేమస్ అయిపోయిందని ఈర్ష్యపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి సందర్భాలు మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్. నెగిటివ్ మేబీ ఉండొచ్చు, బట్ నాకు తెలియదు. మీ వరకు ఇప్పుడు రాలేదా? రాలేదంటే ఫ్రెండ్ సర్కిల్లోనే లేదు, రాలేదు. పాజిటివ్గా ఎవరైనా సపోర్ట్ చేసి నెగిటివ్ డైరెక్ట్ ఎవరు మెసేజ్ పెడతాడు అంటే సో మనకు తెలీదు. పాజిటివ్ అయితే డెఫినెట్లీ నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ ఆబ్వియస్లీ నా ఫ్రెండ్స్ కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ మొత్తానికి. వాళ్ళకి తెలుసు అట్లీస్ట్ నా ఫ్రెండ్స్కి అయితే నేను ఏదో ఒకటి ఇలా ఫేమ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను లాంగ్ బ్యాక్ నుంచి తెలుసు వాళ్ళకి. ఎప్పటి నుంచి అసలు ట్రై అండి మీ ఈ కష్టం? యాక్చువల్లీ కష్టం అయితే చెప్పాలంటే 1 year నుంచే నేను ఎఫర్ట్ పెట్టింది స్టార్ట్ చేసింది. బట్ నాకు ఇలా ఏదో ఒకటి చేయాలని అయితే నాకు చిన్నప్పటి నుంచి ఉంది. సో నేను ఇప్పటికన్నా యాక్చువల్లీ స్కూల్లో, ఇంటర్లో, బీటెక్లో మొత్తం అన్నిట్లోనూ కొంచెం ఐమ్ ప్రెటీ నోన్ యాక్చువల్లీ. సో ఐస్కి కానీ యాక్టింగ్కి కానీ సో నేను ఏదో స్కూల్ టైంలో కానీ ఇంటర్ టైంలో కూడా నేను తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు ఇంకా అసలు. సో కానీ అప్పటికి ఇంకా సోషల్ మీడియా అట్లా కొంచెం ఎంత ఇది అవ్వలేదు కదా. సో బీటెక్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం జాబ్ సర్చ్లో కొంత టైం నేను ఏం చేయలేదు. ఇప్పుడు 1 year నుంచి చేస్తే ఇప్పుడు ఈ 6 months నుంచి ఈ అవుట్పుట్ ఉంది తెలుగులో. మీ ఐస్ చూసి అంటే కొంతమందికి ఇలా బ్లాక్ ఉండడం వల్ల ఓకే అందరిలా నేను కూడా ఉన్నానని సాధారణంగా అనిపిస్తుంది. మీకు ఎప్పుడు నాకే ఎందుకు ఇలా బ్లూ ఐస్ వచ్చాయి, ఇది బాగుంది అన్నప్పుడు అనుకునేది అంటే ఇలా రాకుండా ఉంటుండే బాగుండు అనుకునేవారా? ఇలా కాకుండా ఉండుంటే బాగుండని ఏం అనుకోలే. యూనిక్ అయితే ఎస్, బట్ మరి అంత పద్దాక రోజు ఏమీ అబ్బో నేను యూనిక్ అంత అనిపించదు. ఎందుకంటే ఇది మాకు చాలా నార్మల్, నాకు కానీ మా ఇంట్లో కానీ మా ఫ్రెండ్స్కి కానీ చూసిన ఫస్ట్ డే రియాక్ట్ అవుతారు, సెకండ్ డే అనుకుంటారు, వారం తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోతుంది. నార్మల్గానే ఉంటుంది. యూ ఫీల్ ప్రౌడ్ అబౌట్ యువర్ ఐస్? ఐస్ కోసం కాదు, నార్మల్గా అయితే ఎస్. అంటే కొంచెం దీనివల్ల ఫేమ్ వచ్చిందని అనుకునేంత మాత్రమే హ్యాపీ ప్రౌడ్ అనిపిస్తుందా? ఐస్ కోసం ఫేమ్ అన్నా ఐ డోంట్ థింక్ సో యాక్చువల్లీ. ఎంత ఐస్ ఉన్నా నేను ఏది చేసినా అది అన్నీ హిట్ అవ్వాలి. అంటే మిమ్మల్ని మేము ఫస్ట్ చూడగానే మీ ప్రొఫైల్ అని చూసే కంటే ముందే మీ ఫస్ట్ అందరి కాన్సన్ట్రేషన్ మీ ఐస్ మీదకి వెళ్తాయి. సో అది ఒక యాడెడ్ బెనిఫిట్ తప్ప దానివల్ల మాత్రమే నాకు ఏది జరగలేదు. నేను కంటెంట్ మీద ఎంత ఎఫర్ట్ పెడుతున్నానంటే ఇప్పటికీ నాకు ఇంకా బెటర్ రిజల్ట్ ఉండాలి అసలు. స్టిల్ నేను ఇంకా 80K దగ్గర ఉన్నానంటే ఐ డోంట్ థింక్ సో ఐస్ కోసం మాత్రమే ఎవరైనా వస్తారని. బట్ మైండ్లో ఇంకా ఎక్స్ట్రా గుర్తుంటుంది డెఫినెట్గా వేరే వాళ్ళకన్నా. సో చిన్నప్పటి నుంచి ఎలా గుర్తున్నానో ఇప్పుడు జనాలు కూడా చూసిగానే వెంటనే మర్చిపోరు బికాస్ ఆఫ్ ఐస్. బట్ దాని ఒక్కదాని వల్లే అయితే మాత్రం ఏది కాదు. లావణ్య గారు ఇలాగ ఇన్స్టాలో ఇలాగ ఫేమ్ కాకపోయి ఉంటే ఏమయ్యేవారు? ఫేమ్ అవ్వకుండా ఓన్లీ నార్మల్ ఎన్ని చేసినా అది రీచ్ కాకపోవడం, ఇంకా నార్మల్గానే ఫాలోవర్స్ ఉండడం కాకుండా ఒకవేళ ఫేమ్ కాకపోతే ఏమయ్యేవారు? అంటే ఏం జాబ్ ఏంటి? జాబ్ అయితే నేను ఆల్రెడీ యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్లో జాయినింగ్ వచ్చింది 27th లోపు. సో యాక్చువల్లీ నేను ఇది కాకుండా కూడా జాబ్ అయితే ఫస్ట్ నుంచే అనుకుంటాను. ఎందుకంటే కొంచెం ఇది కొద్దిగా ఓకే ఫీల్డ్ కదా, మరి తెలియదు, మనం చెప్పలేం సక్సెస్ కన్ఫర్మ్గా అవుతామా లేదా. సో డిపెండ్స్ ఆన్ లక్.